హలో అండి అందరికీ. ఈరోజు నేను బెల్లంతో సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను, అదే అప్లోడ్ చేశాను. దానికోసం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను, 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్లో కాగిన తర్వాత, ఈ పాలు కాగిన తర్వాత సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాను కొద్దిగా, అది కూడా ఒక 10 నిమిషాలు సన్న సగ్గుబియ్యం అది యాడ్ చేసి ఉడికించుకుంటున్నాను. ఈ లోపు ఏం చేస్తున్నానంటే కొద్ది ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి నా దగ్గర చిన్నవి జీడిపప్పు ఉన్నాయి, అవి యాడ్ చేసుకొని సేమియా కూడా యాడ్ చేసి వేయించుకున్నాను. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి, అంటే ఒక 80% ఉడికిన తర్వాత ఆ సేమియా కూడా యాడ్ చేసేసి ఉడికించేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి, అంటే ఎక్కువసేపు చల్లారనివ్వ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అయితే చల్లారించిన తర్వాత నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బెల్లం అయితే యాడ్ చేసుకొని చెక్ చేసుకున్నాను. బెల్లం సరిపోయినదో చెక్ చేసుకొని దీంట్లోనే కొద్దిగా యాలక్కాయ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అది కూడా కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పాలు అయితే పోసుకోవాలి, అంటే చిక్కబడిద్ది కాబట్టి. పర్ఫెక్ట్ కుదిరింది, ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్